హలో హాయ్ అండి. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. మరి మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాము. ముందుగానే ఎండలైతే బగ్గుమంటున్నాయి. ఇలా చేసుకొని ఒక్క గ్లాస్ తాగితే చాలండి. కడుపులో ఎంత చల్లబడుతుంది. మనకు అప్పుడప్పుడు చేసుకొని తాగాలంటే ఓపిక ఉండదు కదండి. అందుకే రండి మరి ఇలా చేసి సర్వ్ చేసి పెట్టేసుకుందాం. ముందుగా నిమ్మకాయని కట్ చేసి పెట్టేసుకుందామండి. అయితే ఇక్కడ ఒక 10 నుంచి 15 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులకి మొత్తం రసం అనేది పిండేసుకోవాలండి. చూడండి అలా మొత్తం పిండేసుకోవాలి రసం అనేది. పెద్ద పెద్ద కాయలు అయితే నిమ్మకాయ రసం అయితే చాలా వస్తుందండి. చిన్న కాయకైతే అంత బాగా రాదు నిమ్మకాయ రసము. ఎండాకాలం కదండి, నిమ్మకాయ గిట్టంగా దొరకడం కష్టమైపోయింది. చూడండి ఇలా మొత్తం పిండేసుకోవాలి. నాకైతే ఒక కప్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక గిన్నె తీసుకునండి. సేమ్ 2 కప్పుల వరకు అయితే రసం అయితే వెళ్ళిందండి. చూడండి ఇవి 2 కప్పులు. ఇప్పుడు ఈ నిమ్మకాయ పక్కకు పెట్టేసుకుందాము. 2 ప్లేట్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఎందుకంటే ఒక దాంట్లో వేసుకుంటే తొందరగా ఎండదు కాబట్టి ఇప్పుడు వడగట్టేసుకుందాము. ఒక కప్పు ఒక ప్లేట్లకి, ఒక కప్పు ఒక ప్లేట్లకి అయితే వేసుకుందాము. ఇలా వేసేసుకోవాలి. ఎందుకంటే తొందరగా రెండు ఒకటేసారి వెంటాయి కాబట్టి. అక్కడ ఒక కప్పు ఇక్కడ ఒక కప్పు అయితే వేసుకున్నాండి. ఆ ప్లేట్లో ఒకటి, ఈ ప్లేట్లో ఒక కప్పు. ఇది ఒక ప్లేట్, ఒక కప్పుకి కొంచెం తక్కువ ఉందండి. హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్ బాగా వస్తుంది సాల్ట్ వేయడం వల్ల నిమ్మకాయ జ్యూస్కి అయితే. మనం ఏ కప్పు తీసుకొని నిమ్మకాయ రసం తీసుకున్నామో ఆ కప్పుతోటే నేనైతే 3 కప్పుల వరకు చక్కెర వేసుకున్నాను. మీకు ఇంకొంచెం పులుపు తక్కువ ఉండాలి, తీపి ఎక్కువ ఉండాలనుకునే వాళ్ళకి ఇంకొక కప్పు వేసుకోవచ్చండి. నేనైతే 3 కప్పులు తీసుకున్నానండి. ఒక కప్పుకి 3 కప్పు అయితే 2 కప్పులు నిమ్మకాయ రసం ఉంటే 6 కప్పు చక్కెర తీసుకున్నాను నేను. సాల్ట్ వేసుకోవడం అయితే మర్చిపోకండి. సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. రసం, చక్కెర, ఉప్పు అంతా బాగా కలిసేంత వరకు మంచి కలిపేసుకోవాలి. చూడండి ఇది ఒక కప్పుకి కొంచెం తక్కువ ఉన్నందుకు కొంచెం ఇది గట్టిగా అనిపిస్తుంది, కొంచెం పల్చగా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు పెట్టేసుకొని ఒక 3 రోజుల వరకు ఎండ పెట్టేసుకోవాలండి. ఇది అంటే ఫ్యాన్ గాలి కింద అయినా సరే, కూలర్ వేసైనా, కూలర్ గాలికైనా పెట్టేసుకోవాలండి. 3 రోజులు లేదా 4 రోజుల వరకైనా పెట్టేసుకోవచ్చండి. మంచిగా కరెక్ట్ అవుతుంటుంది. ఇది డైలీ ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలి. నేనైతే ఇక్కడ వీడియో అయితే తీయడం మర్చిపోయానండి. ఫస్ట్ రోజు కలిపేటప్పుడు వీడియో అయితే తీయడం మర్చిపోయాను. ఇది 2వ రోజులు కలుపుతున్నానండి. ఇది
నేనైతే నైట్ పగలంతా కూలర్ వేసి పెట్టినండి, తొందరగా ఆరిపోయింది. చూడండి అలా కలిపేసుకొని పెట్టేసుకోవాలండి. డైలీ అలా ఒకసారి కలిపేసుకొని ఆరేసుకోవాలి గాలికి. చూడండి ఆరిపోయిందండి. నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను. 3వ రోజు నైట్ అయితే మిక్సీ పట్టుకున్నానండి నేను. ఇప్పుడు కొంచెం కొంచెం అందులో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా అయిపోయింది పౌడర్ లెక్క. ఒక డబ్బాలో వేసేసుకుందామండి. ఇంకొంచెం గాలి కారేసుకున్న ఇంకా పొడి పొడిగా అవుతుంది. నేను ఊరెళ్ళేది మళ్ళీ ఇది ఇలాగే ఉంటుంది అనేసి నేనైతే తీసేసి మిక్సీ పట్టేశానండి. ఇంకా ఒక రోజు ఉంచుకుంటే చాలా బాగా వస్తుంది పౌడర్ అయితే. మిగతా గిట్ట మొత్తం మిక్సీ పట్టేసుకుందాము. చూడండి మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది. ఇలా సరి చేసి పెట్టేసుకోవాలని డబ్బాలో అయితే నెల రోజుల వరకు మనం ఒక 2 సార్లు చేసుకుంటే ఎండాకాలం అయితే వెళ్ళిపోతుంది. కానీ మనకి ఎక్కువ అవసరం ఉండేది ఎండాకాలంలో కదండి. ఇప్పుడు ఒక గ్లాస్లో నీళ్ళు వేసుకొని ఈజీగా అలా 1½ స్పూన్ వేసుకొని ఒకటి లేకపోతే 2 ఐస్ ముక్క వేసుకొని ఇలా తాగేస్తే ఎంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్గా ఇలా చేసుకొని అప్పుడప్పుడు మనం ఇలా తాగేయచ్చు. సూపర్ టేస్ట్ అయితే బాగుందండి. ఇలా డైలీ చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి తప్పకుండా మీరు గిట్టంగా ట్రై చేసి చూడండి. మరి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయట్లేరు, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.